అలాంటి అన్న కావాలా మీకు? తల్లికి అన్నం పెట్టాడా? పెట్టినవాడు మీకు కావాలా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను అందుకే మళ్ళా మీ అందరికి హామీ ఇస్తున్నా. డాక్రా సంఘాలు పెట్టాం, ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆ రోజు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఏదైతే మహాశక్తి అనే కార్యక్రమం కింద ఈ రోజు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా 4 కార్యక్రమాలు తీసుకుంటున్నాను. ఈ 4 కార్యక్రమాలు మీరు చూస్తే, ఒకటి ఆడబిడ్డ నిధి. ఒక్కొక్క ఆడబిడ్డకి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000, ముగ్గురుంటే మీ ఇంటికి 2,70,000 పంపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైతే కొన్ని ఆడబిడ్డలకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి చదువు కింద వందనం కింద 15,000 ఇస్తా. 2 ఆడబిడ్డలుంటే 30,000 ఇస్తా. ముగ్గురుంటే 45,000 ఇస్తా. 4 ఉంటే 60,000 ఇస్తా. ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లల్ని చదివించాలంటే సందిగ్ధం లేకుండా అందరినీ చదివించే బాధ్యత నాది, ఓట్లేసే బాధ్యత మీదని మా ఆడబిడ్డలు కోరుకుంటున్నా. మూడోది, నేనే దీపం పెట్టాను, దీపాన్ని ఆర్పేశారు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా మీకు. నాలుగోది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. నేనే డ్రైవర్ని, చంద్రన్నే మీ డ్రైవర్. అభివృద్ధికి మంచి డ్రైవర్ని. మా ఆడబిడ్డల్ని సురక్షితంగా తీసుకెళ్లి మళ్లీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ 4 కాకుండా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. నేను ఒక కార్యక్రమం మీకు ఇస్తున్నా. ఆ కార్యక్రమం ద్వారా మీరు ఒక్కసారి ఆలోచిస్తే డాక్రా సంఘాలకు గాని మహిళలు గాని లక్షాధికారులు చేసే బాధ్యత నాది. డబ్బులు ఇవ్వడమే కాదు, చేపనివ్వడమే కాదు, చేపను పట్టుకునే విధానం కూడా నేర్పిస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. దీనికి డాక్రా సంఘాలకి 10 లక్షలు రుణాలు ఇప్పించి, వడ్డీ లేని రుణాలు ఇప్పించి, మీకు నైపుణ్యాన్ని పెంచి డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా. మా ఆడబిడ్డల్ని ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆర్థిక మంత్రిగా చేస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. డబ్బులు మీ దగ్గరుంటే, బీరువా తాళం మీ దగ్గరుంటే మా తమ్ముళ్ళు మీరు చెప్పిన మాటలన్నీ వింటారు. అవునా కాదా? అన్నిటికీ కీలకం డబ్బులు. ఆ డబ్బులు సంపాదించే కిటుకు, ఆ తెలివితేటలు మా ఆడబిడ్డలకే నేర్పిస్తా, మా మగవాళ్ళకు నేర్పిస్తారు. కానీ ఓసారి వీళ్ళకి ఎక్కువ పనులున్నాయి, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలి, సమయం తగ్గిపోతుంది. మా ఆడబిడ్డలైతే నిష్ఠగా పనిచేస్తారు. అవునా కాదా? అందరూ ఒప్పుకుంటున్నారా? ఇదే కాదు, డోన్ అంటానే ఇక్కడ ముస్లింలు ఉన్నారు. డ్రామాల రాయుడు వచ్చి రహస్యంగా మీ చెవుల్లో చెప్తున్నాడు, నేను వస్తే బీజేపీ మేము కలిశాం కాబట్టి మసీదులు కూల్చేస్తామని. ఏం తమ్ముళ్ళు చెప్తున్నారా లేదా? మసీదులు కట్టింది ఎవరు తమ్ముళ్ళు? ఎవరు కట్టారు మసీదులు? మసీదులు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూను 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ యూనివర్సిటీ 2 పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుకాన్ మకాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చిన పార్టీ ఎవరిచ్చారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా.
ఏమమ్మా ఎవరిచ్చారు దుల్హాన్? ముస్లింల ఆడబిడ్డల పెళ్లిళ్ళకి